ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, 5 ఏళ్ల పాటు పండుగంటే ఏంటో తెలియకుండా గడిపామని రాజధాని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అలుపెరగని పోరాటం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరిపోయాయని రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. అమరావతికి సంబంధించిన రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజైతే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా రెండోసారి అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు అమరావతి నగరానికి సంబంధించి ప్రధానంగా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులంతా మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళతో మాట్లాడటానికి ప్రజెంట్ నేనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తుళ్ళూరులో ఉన్నాను. మనతో పాటు కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఈ రోజైతే మాత్రం పునర్నిర్మాణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా భావిస్తున్నారు మీరు? మాకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు మేము పడ్డ బాధలు అవి చెవటానికే వర్ణాతీతమండి. మేము అంత నరకం పడ్డాము. మాకు తాతల తండ్రుల తరాల నుంచి ఇచ్చిన భూములు, మా భూములు పోయి మా బిడ్డల భవిష్యత్తు రోడ్డును పెట్టి మా భవిష్యత్తు రోడ్డు మీద పడి మేమేంటా, మా పరిస్థితి ఏందా, రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి? కనీసం అమ్మ ఇవాళ మీరు రాజధాని లేదని చెప్పి మీరు భూములు ఇచ్చారు, రేపు మా పరిస్థితి ఏందమ్మా? కనీసం మా పిల్లలకి మేము ఫీజు కట్టుకోవడానికి కూడా మాకు రూపాయి లేదండి. అయాల 5 సంవత్సరాలు మా చేతుల్లోను మాకు తినడానికి గింజలేక మా వాళ్ళు కర్ణాటకలో ఉండాలి, పుట్టింటాళ్ళు మాకు ఒడ్లు పంపించారండి, బియ్యం. మా పరిస్థితి అంత వర్ణాతీతంగా ఉంది. 5 సంవత్సరాలు మేము పడ్డ బాధలు ఒకటండి. ఇప్పుడు రాజధాని అని చెప్పి ఇప్పుడు ఒక ప్రభుత్వం చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా అది కంటిన్యూ చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు, బాబు గారి మీద కక్ష. ఒక కమ్మ కులము, కమ్మంటే వాడికి గిట్టదు, కమ్మ కులం అనే కులం పేరెత్తి ఈ కమ్మ ఇదంతా కమ్మ రాజధాని. ఇప్పుడు చెప్పండి, కమ్మాళ్ళు ఒక్కళ్ళే పొలం ఇచ్చారా? ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఈ భూములు ఇచ్చిన వాళ్ళ కమ్మాళ్లే చాలా తక్కువ అండి. వాడు ఆ దరిద్రుడికి తెలియని పాటు పడ్డాడు, కానీ కమ్మాళ్లే చాలా తక్కువ. భూములు ఇచ్చిన వాళ్ళు ఎస్టీ, ఎస్సీ, ఓసీలు కూడా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అది తెలుసుకొని పాటుపడి ఏంది 3 రాజధానులు అని చెప్పి మా జీవితాలతో ఆడుకొని వాడి పతనం వాడే చేతులారా కొనుక్కు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పతనం అయిపోయాడు. ఇంట్లో కూర్చొని నేను ఎందుకు పెట్టుకున్నానా రైతులతోటే నేడుతున్నాడు. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే రైతులతో చెలగాటం ఆడొద్దండి. రైతు 10 మందికి తిండి పెట్టేవాడే కానీ ఒకళ్ళ దగ్గర దోసుకునేవాడు కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఎవరైనా సరే రైతు జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఇప్పుడు మాకు ఇవాళ మోడీ గారు వస్తున్నారు. మేము 5 సంవత్సరాల పండగలు ఏంటో తెలియదు, పబ్బాలు ఏంటో తెలియదు, పెళ్ళిళ్ళు ఏంటో తెలియదు, పేరెంట్ అసలు ఏమీ తెలియదండి. మేము ఇవాళ దీన్ని ఎంతో కన్నుల పండగగా ఒక పెద్ద పండగగా చేసుకుంటున్నామండి. మేము బిల్డమరావతి సేవాంధ్రం. అంటే మీరు చెప్పండి, 5 సంవత్సరాల పాటు తీవ్రంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత వచ్చిన ఆనందం ఇది. ఇప్పుడు మెయిన్గా అయితే ఒకటి చెప్తానండి, నేను చెప్పాలనుకునే వచ్చాను. అసలు ఏంటంటే ఈ మాజీ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అమరావతి పునఃప్రారంభానికి లేఖ పంపారు. లేఖ పంపినప్పుడు నేను రాను, నాకు వేయొద్దు అని అడిగారంట. అలా చెప్పారంట. మీడియా పరంగా చెప్పారో లేకపోతే విడిగా చెప్పారో నాకైతే తెలియదు. మామూలుగా అయితే చెప్పారంట. నేను 5 ఏళ్ల విధ్వంసానికి నేను కారణమయ్యాను, 5 ఏళ్లు నేను రైతులను ఏడిపించాను, నేను 5 ఏళ్లు ఇప్పటికి కూడా కేసులు వాయిదాలకు తిరుగుతున్నారు మా వాళ్ళు. నేను కూడా ఉన్నాను, మొన్నటిదాకా కేసులకు వాయిదాలకు తిరుగుతున్నాము. అయినా ఆయన ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో రాజధాని విధ్వంసం చేయడానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయడానికి ముఖ్యమంత్రి పదవి ఎత్తారు. ఎలాగైతే ఎక్కారో అదే విధంగా కోకటి వేళ్లతో ఈ రాష్ట్ర ప్రజలు దించేసి అవతలకు నెట్టేశారు. ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి, రాష్ట్ర ప్రజలతో రైతులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు బయటికి రాలేని పరిస్థితి. పునఃప్రారంభాన్ని కడుపులో ఎంత కుళ్ళు విషం ఉంటే మీరు ఆపాలనుకొని మొన్నటిదాకా 5 ఏళ్లు విధ్వంసం చేసి మమ్మల్ని రాక్షస బాధలు పెట్టారు. మీది రాక్షస పుట్టక కాబట్టి రాక్షస బాధలు పెట్టారు. ఇప్పుడు మనిషి మానవత్వంతో ఉన్న మనిషి రూపమెత్తితే ఎలా ఉంటుందో ఆ నాయకుడు వచ్చాడు. ఏ నాయకుడైతే మాకు హోప్ కలిగిస్తాడో ఆ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి పునాది వేయబోతున్నారు. భవిష్యత్ తరాలకు పునాది వేయబోతున్నారు.
ఈ విజయం ఈ రాష్ట్ర ప్రజలది, ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. అంటే ఇక్కడ మనతో పాటు మరో మహిళ ఎవరైతే ఉన్నారో, మేడం చెప్పండి, మీరు కూడా ఇబ్బందులు పడ్డారు గత 5 సంవత్సరాల నుంచి. ప్రజెంట్ పొజిషన్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజు అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ పునర్నిర్మాణానికి వస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నామండి. గత 5 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడ్డామంటే, పండగ అని లేదు, ఇంట్లో ఉన్నామా తిన్నామా అని కూడా ఎప్పుడు కూడా మేము అనుకోలేదు, ఉండలేదు కూడా. ఇంట్లో పండగ లేదు, ఏం లేదు. గత 5 సంవత్సరాలు కూడా మాకు నరకం ఏంటో చూపించాడు జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉండాలి. గత 5 సంవత్సరాలు కూడా తను ఎలా ఇబ్బంది పెట్టాడో, ఎలా అమరావతిని తొక్కి పడేశాడో, వీళ్ళు ఈ జీవోత్సవం కాడ నుంచి అలానే లేపి చూపించాలి. ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడుండి చూడాలి, ఇది అమరావతి కాదు అని. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు చాలా రైతు, అదేవిధంగా కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఉద్యమం మీరు మొట్టమొదటి నుంచి నడుపుతానే ఉన్నారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఈ రోజు వస్తుంది అని మీరు అయితే గతంలో భావించారా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మాకు 2014లో మాకు పొలాలు ఇచ్చేటప్పుడు ఏదైతే చెప్పారో అట్లా జరుగుతుందని మేము అనుకున్నామండి. 2019 దాకా అలాగే జరిగింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకొని చెప్పి ప్రపంచంలో కూడా మనకి కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఇలాంటి స్థాయి రాజధాని నిర్మాణం ఎక్కడ జరగలేదండి. అట్లాగే భారతదేశంలో కూడా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి కొత్త నగరాన్ని కట్టుకునే అవకాశం అయితే రాలేదు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే విభజన తర్వాత అమరావతి రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి అలాంటి అవకాశం వచ్చింది. అలాంటి అవకాశాన్ని ఆయన మొదటిసారి అయితే అసెంబ్లీలో మరి ఒప్పుకొని అమరావతి రాజధాని అని చెప్పి నిర్ణయించాడు. మరి అందరూ కలిసి ఆయన ఒప్పుకొని కూడా మరి నేనే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, భవిష్యత్తులో మరి 13 జిల్లాలే ఉండి ఒక జిల్లాకి గొడవ పెట్టనని చెప్పి ఒప్పుకొని వచ్చిన తర్వాత మరి ఏ ప్రభుత్వం కూడా ఒక రాజధాని అంటే కనీసం ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అండి. మరి ఆ 75% భూమిలో 25% భూమి ప్రభుత్వం ఉంచుకొని మరి ఆ డబ్బులు పెట్టే మాకు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇవ్వటం కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ అన్నీ అందుట్లోనే ఉన్నాయి. మరి ఆ ప్రజలందరినీ నమ్మించి ఒప్పించి కూటమి కట్టుకున్న వారు ఏకైక రాజధానిగా అమరావతిని మేము డెవలప్మెంట్ చేస్తామని వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా నమ్మి మరి దాదాపు 164 సీట్లు భారీ మెజార్టీతో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాతనే ఎమ్మటే ఇక్కడ కంప తీసేయడం కానీ మరి ఆ పాత టెండర్లు కూడా డబ్బులు ఇవ్వకుండా మరి ఆ టెండర్లు కూడా రద్దు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా మరి న్యాయపరంగా చిక్కులన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వారు మరి అన్ని బ్యాంకుల నుంచి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి కానీ వరల్డ్ మరి హడ్కో నుంచి కానీ అన్ని రుణాలు కూడా తీసుకొచ్చి దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహకారం అందిస్తున్నారు. అట్లాగే భవిష్యత్తులో అమరావతి 3 సంవత్సరాల్లోనే దాదాపు 50% నిర్మాణం పూర్తయి మన ప్రజలందరికీ కూడా కనపడుతుంది. అమరావతి రాష్ట్రానికి దిక్సూచిలాగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అంటే ఏదైతే అమరావతి ఉందో గతంలో అయితే మాత్రం అమరావతిని ఒక కులానికి ఆపాదించి ఆ రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ రాజధాని ఏదైతే ఉందో రాజధాని అన్ని కులాలకి సంబంధించినది, ఇది ప్రజా రాజధాని. అటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతే మాత్రం దీన్ని ఒక కులానికి ఆపాదించడం ద్వారా దీన్ని మరింతగా కూడా ఇబ్బందులు పాలు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద కూడా అనేక రకాలుగా వాళ్ళ మీద కేసులు బనాయించారు, ఇబ్బందులకి గురి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరిగి అమరావతికి రూపురేఖలు రావటం, ఉమ్మడికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఏదైతే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ఉందో ఆ నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళైతే మాత్రం ఒక పండగలాగా అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రైమ్ 9 టీం ఇక్కడ అమరావతి నుంచి.